విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పొరిపిరెడ్డి అరుణాదేవి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఇక శాసన మండలిలో బొత్స సత్యనారాయణపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. నా పేరు పొడిపిరెడ్డి అరుణాదేవి, విజయనగరం జిల్లా మెంటాడ మండలం రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి వైఎస్ఆర్సీపీ. నాకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు నా జిల్లా పెద్దలు అధ్యక్షుల వారు మధ్య శ్రీనివాసరావు గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారికి, మా ఇన్ఛార్జ్ సాలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు అయినటువంటి పీడికి రాజన్న దొర గారికి క్షమించమని అడుగుతున్నాను. ఒకతను చాలా దారుణంగా ప్రతి ఒక్కరిని కూడా వాయిస్ ఇమిటేట్ చేయడం, బాడీ ఇమిటేట్ చేయడం, ప్రతిదీ కూడా చాలా దారుణంగా మాట్లాడుతుంటే, సరేలే ఇంకా ఏముంది, ఇలాంటి వాళ్ళని మనం పట్టించుకోవడం ఎందుకు, అసలు సంబంధం లేని వ్యక్తులు కదా, ఎవరెవరో వస్తారు, రోడ్డు పోయిన వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, ఏదో మాట్లాడుతుంటారు అని చెప్పేసి ప్రతిసారి విడిచిపెట్టి అసలు అతని గురించి మాట్లాడడానికి నీ స్థాయి ఏంటి? అతని వాయిస్ గురించి నువ్వు మాట్లాడతావా? అతని బాడీ సేవింగ్ నువ్వు చేస్తావా? కనీసం అసలు నీకు ఈరోజు చెప్తున్నాను, విజయనగరం బొత్స సత్యనారాయణ గారి గురించి నువ్వు ఎప్పుడైతే మాట్లాడావో నీ పతనానికి నువ్వు పునాదిలో వేసుకోవడం జరిగింది. ఇంతవరకు ఎందుకు నిన్ను విడిచిపెట్టారో నాకు తెలియదు, కానీ బొత్స సత్యనారాయణ గురించి మాట్లాడడం జరిగినప్పటి నుంచి నీ పతనం మొదలైంది. నీకు ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పట్టుకొని, అదుపులో నీ హద్దుల్లో నీకు అసలు సంబంధం లేదు. నువ్వు రాజకీయ నాయకుడు కూడా కాదు. నీకేంటి సంబంధం? అసలు మేము ఒక రాజకీయ నాయకుడు మాట్లాడొచ్చు, తప్పలేదు. దానికి ఏంటి, తను ఏం మాట్లాడారు, దానికి ఒక క్వశ్చన్, ఆ క్వశ్చన్ కి మీరు పలానాలాగా మాట్లాడారు, ఇది కరెక్ట్ కాదు అని మీరు మాట్లాడొచ్చు, తప్పలేదు. కానీ నా పేరు పొడిపిరెడ్డి అరుణాదేవి, విజయనగరం జిల్లా మెంటాడ మండలం రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి వైఎస్ఆర్సీపీ. నాకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు నా జిల్లా పెద్దలు అధ్యక్షుల వారు మధ్య శ్రీనివాసరావు గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారికి, మా ఇన్ఛార్జ్ సాలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు అయినటువంటి పీడికి రాజన్న దొర గారికి క్షమించమని అడుగుతున్నాను. ఒకతను చాలా దారుణంగా ప్రతి ఒక్కరిని కూడా వాయిస్ ఇమిటేట్ చేయడం, బాడీ ఇమిటేట్